యుద్ధం జరుగుతుంది పశ్చిమాసియాలో అయినా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలను ఇది అతలాకుతలం చేస్తోంది. దిగుమతులు తగ్గి కాపర్ రేటుకు రెక్కలొచ్చేసాయి. ఎలక్ట్రికల్ రంగంలో కాపర్ లేనిదే అడుగు ముందుకు పడదు. కాపర్ ధరలు అనూహ్యంగా 22% పెరగడంతో ఈవెంట్స్ చేసుకునే వాళ్ళ నుంచి ఇళ్లలో కరెంట్ ఫిట్టింగ్ చేయించుకునేవారి దాకా పెరిగిన ధరలతో బెంబేలెత్తుతున్నారు. ఇక నిర్మాణ ఎలక్ట్రికల్ రంగంలో కీలకమైన కాపర్ వార్ ఎఫెక్ట్ పడింది అంటున్నారు. కాపర్ పైన వార్ ఎఫెక్ట్ పడింది అంటున్నారు హోల్సేల్ వ్యాపారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఎక్కడో జరిగే ఒక యుద్ధ ప్రభావం అనేది ప్రపంచంలో వివిధ రంగాలపైన ఏ విధంగా పడుతుందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కర్నూలులో ఒక ఎలక్ట్రికల్ షాప్లో ఉన్నాను. ఎలక్ట్రికల్కి సంబంధించి కాపర్ పైన ఇప్పుడు యుద్ధ ప్రభావం పడింది. కాపర్ అనూహ్యంగా పెరగడంతో చాలామంది కస్టమర్స్ వెనుదిరుగుతున్నారు. పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా కాపర్తో పాటు ఈ ఎలక్ట్రికల్ రంగం పైన ఎట్లాంటి ప్రభావం పడింది, మనం ఒకసారి ఇక్కడ ఈ షాప్కి సంబంధించిన ఓనర్ ఉన్నారు, అదేవిధంగా కస్టమర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎలక్ట్రికల్ మాకు గృహ నిర్మాణం సంబంధించి ఎలక్ట్రికల్ అనేది కంపల్సరీ 78% దాన్నే యూజ్ చేస్తాం. ఎందుకంటే వైరింగ్ చేయాలన్నా కంపల్సరీ కాపర్ వాడాల్సిందే, కాపర్ కేబుల్స్ వాడాల్సిందే. కాపర్ కేబుల్ యుద్ధం ప్రభావం అనేది కాకుండా గత 6 నెలల నుంచి మనకు దాదాపు ఒక 20-25% పెరిగింది. ఇప్పుడు యుద్ధం అనేది ఒక ముఖ్య కారణం అయింది. యాక్చువల్గా మనకు ఒక ఆర్టికల్లో చదువుకున్న ప్రకారం ఏంటంటే కాపరు మన దేశం దిగుమతి చేసుకుంటుంది, మన దగ్గర దొరకకుండా దిగుమతి చేసుకుంటుంది. కొన్ని దేశాలలో భూకంపం వచ్చి మనకు సప్లై చేసే ఫ్యాక్టరీస్ అన్నీ మూతపడ్డాయి. ఇతర దేశాలకు చేసే సప్లై చేసే అవన్నీ మూతపడేసరికి మనకు కాపర్ అనేది ఫ్లక్చుయేషన్ అయింది. ఇప్పుడు యుద్ధం అనేది సుధా దిగుమతి లేకపోయేసరికి అది ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాపర్ మీద. ఎందుకంటే ఇంటి నిర్మాణం సంబంధించింది మా ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యాపారం అయితే కాపర్తోనే ముడిపడి ఉంటుంది. ఆ రేటు ఎగుమతి దిగుమతి అనేది ప్రభావం అనేది వాళ్ళకి వినియోగదారులు కొంచెం అబ్జర్వ్ చేయలేక సుధా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారం వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువైనప్పుడు సుధా వాళ్ళ ఇంటి నిర్మాణం ఆగాల్సి వస్తుంది. దానివల్ల మా వ్యాపారం సుధా ఆటోమేటిక్గా డౌన్ ఫాలోయింగ్ అయితేనే ఉంటుంది. అంటే దీనివల్ల ఒక గిరాకీ పైన ఒక స్పష్టమైన ఎఫెక్ట్ ప్రభావం అయితే మనకు కనిపిస్తుంది. అయితే వివిధ రంగాలపైన ఈ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. ఇదే సమయంలో నిర్మాణ రంగంలో కీలకమైన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పైన, ఆ రంగం పైన కూడా మనకు కాపర్ ధరలు అనూహ్యంగా పెరగడంతో ఆ ప్రభావం అమితంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.